నువ్వు వినండి ఒక శ్లోకం. ఇలా మొత్తం అన్ని శ్లోకాలు ప్రిపేర్ చేస్తాం ఏఐతో. ఈ శ్లోకం వినగానే మీకు శ్లోకం వచ్చేసింది అంటే ఐడియా సక్సెస్ అయినట్టు. ఓకేనా? సరే. ఓకేనా లేదా? ఓకే గురుజీ. यत्र योगेश्वरः कृष्णः, यत्र योगेश्वरः कृष्णः, यत्र योगेश्वरः कृष्णः, यत्र योगेश्वरः कृष्णः, यत्र पार्थो धनुर्धरः, यत्र पार्थो धनुर्धरः, यत्र पार्थो धनुर्धरः, यत्र पार्थो धनुर्धरः, तत्र श्रीर्विजयोर्भूतिः, तत्र श्रीर्विजयोर्भूतिः, तत्र श्रीर्विजयोर्भूतिः। ध्रुवानीतिर्मतिर्मम, 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 ध्रुवानीतिर्मतिर्मम। వచ్చింది ఆ శ్లోకం? చెప్పండి. ఎత్ర యోగేశ్వర కృష్ణ అంటే ఆ స్టైల్లోనైనా గురుజీ? అవసరం లేదు, శ్లోకం వచ్చేస్తే చాలు మామూలుగా. ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఎత్ర పార్థో ధనుర్ధర, తత్ర శ్రీ విజయోర్భూతి, ధ్రువాని తిర్మమ. అంతే. అన్ని శ్లోకాలు అలానే మీరు ఒకటికి 2 సార్లు వినగానే వస్తాయి. అన్ని శ్లోకాలని ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు. ఒక దగ్గర మొదటి అధ్యాయం శ్లోకాలు స్టార్ట్ చేసాం. అన్ని శ్లోకాలు యూనిక్ ట్యూన్, అన్ని ఒకటే ట్యూన్ ఉండదు.